హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బుర్కా టాక్స్. పార్ట్ 2 వీడియోలో అయితే చెప్పాను కదండి, మాకు రూమ్స్ అలౌట్ అయ్యేసరికి 7:30 అయ్యిందని. ఇంకా రూమ్కి వెళ్ళిన వెంటనే లగేజెస్ అయితే పెట్టేసి కళ్యాణకట్టగా అయితే స్టార్ట్ అయిపోయాము తలకత్తెరలు ఇవ్వడానికి. మేమున్న కాటేజ్ దగ్గర నుంచి కళ్యాణకట్ట అయితే చాలా నియర్ బై ఉందండి. ఇంకా వెళ్ళే దారిలో షాప్స్ అవి చూస్తూ అలా వెళ్ళిపోయామండి. అండ్ మేమున్న కాటేజ్కి గుడి కూడా చూసారా ఎంత దగ్గరగా ఉందో, ఎంత బాగా కనిపిస్తుందో అక్కడి నుంచి. ఇంకా కళ్యాణకట్టకి వెళ్ళిన వెంటనే కత్తెరలు అయితే ఇచ్చేసామండి. ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే తినేసి డైరెక్ట్గా వరహాస్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము. ముందైతే పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ పుష్కరిణి దగ్గర అయిపోయిన తర్వాత వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ క్రౌడ్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదండి. చాలా అంటే చాలా రష్గా ఉంది. మాకు దర్శనం అయ్యేసరికి ఓవరాల్గా 1.5 అవర్ టైం అయితే పట్టింది. ఇక్కడ భువిక చూసారా పాపం ఎంత టైర్డ్ అయిపోయిందో, అండ్ నామాలు కూడా పెట్టించుకుంది. దర్శనం అయితే అయిపోయిన తర్వాత నిత్య అన్నదానానికి అయితే వెళ్ళాము. అండ్ ఇంకా దర్శనం ఎలా అయిందో పార్ట్ 4లో వీడియోలో అయితే చెప్తాను.